T20 Dance with Movie Choreographer. Ready? Can we have the song, please? Hey. చెప్పకూడదు అరే సోమేష్ నువ్వేంట్రా నువ్వు సొంతంగా వేసినట్టు మేము చెప్తే నువ్వు కూడా వేసింది. Ready? Song. ఏదో తేడాగా ఉందేంటి? విజయ్ బిని గారు, యు కాంట్ సీ మీ. విజయ్ బిని గారు, మేడం ఇక్కడ. వాడు ఒక పక్క ప్రియా చంపొద్దు అని మొత్తుకుంటుంటే వాడు ప్రియాని వాళ్ళిద్దరు చంపేస్తున్నారు అక్కడ. Actually, I would have liked if Faima opened the door with the bottle in her hand. టీవీలో వస్తుందని తీసుకురాలేదు కానీ బయట నార్మల్ గా. ప్రాక్టీస్ అప్పుడు ఏం జరిగింది డార్లింగ్? అలా ప్రాక్టీస్ కి రాడన్నా అసలు ఏమనంటే ఈవెంట్స్ అంటాడు. వాడు ఖాళీగా కూర్చుంటే వీడికి కొరియోగ్రఫీ ఇవ్వండి సార్ అని వాళ్ళ కాళ్ళ మీద పడితే నాకే పెడతాడు. ఇప్పుడే పోయింది. మాస్టర్ మళ్ళీ వచ్చాడు ఒకరోజు వచ్చాడు. అన్న ఇది మూమెంట్ అనగానే ఓకే మీరు చేయండి రండి మళ్ళీ వస్తాను అంతే మాస్టర్ విండో చెప్పింది. అమ్మ నా కళ్ళు తిరుగుతున్నాయా అన్న. రే మీరెవరు కాదురా, నాకు మా గురువు మా డాన్ చెప్తాడు. 2 days వచ్చారు ప్రాక్టీస్. 2 days. డాన్ క్యా డాన్? నువ్వు 2 days వచ్చింది. డాన్ యు కాల్ మీ. మాస్టర్ మీరు పేరు మర్చి వాడు పండు. जबरदस्त గా మారేది. గోల్డెన్ పంచెస్. ఫర్ ఎవ్రీ 10 episodes కి 10 లో హైయెస్ట్ ఎవరు కొడతారో వాళ్ళకి 50,000 రూపీస్ ఇస్తారు. ఎండాకాలంలో తిరిగితే పడుతుంది ట్యాను. మీ ఏరియాకి గోల్డ్ మ్యాను. మీ తెలియదు గోల్డ్ ఫ్యామిలీ. మా తాత జమీందార్ గారి ఇంట్లో పనిచేసేవాడు రా. ఒకసారి జమీందార్ గారు పక్కూరు పని మీద వెళ్ళాడు. అప్పుడు మా తాత అలా గట్టిగా పట్టుకున్నాడు, అంతే మొత్తం గోల్డ్ ఫ్యామిలీ అయిపోయింది మాది. తేడా ఫ్యామిలీ ఇది. నేను చెప్పకూడదు కానీ మా షూ లేసులు కూడా నెక్లెస్లే. కూడా నక్లేస్. వాడు చూపించకూడదు కానీ వాడు డ్రైవర్ కూడా అండర్ వేర్ కూడా గోల్డ్ డ్రైవరే. గుచ్చుకోదరా నాతో పెట్టుకుంటే పట్టపగలే చొక్కలు చూపిస్తా. ఎలా చూపిస్తారు? ఇక్కడ రెండు నేను మర్యాదగా అడుగుతున్నాను, అది గోల్డా రెండు గోల్డా? ఇది ప్యూర్ గోల్డ్. అను అరవకు, పరువు పోద్ది. ధనరాజు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకా రెండు మూడు అయితే ఓకే. ఇప్పుడు చెప్పు, అది గోల్డా రోడ్డు గోల్డా? గోల్డే. నోరు తెరు. ఇది చైనా, జపాన్. నోరు మూసే, లేదంటే నీ పరువు పోతుంది. ఇప్పుడు ఖతం. పారు పెళ్ళైపోయిందా పారు? ఈ మధ్యనే చేసుకున్నాను రా. ఎవరా నువ్వు? మీ ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అండి. ఈ రోజు మా ఆవిడది బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, దయచేసి నువ్వు వెళ్ళొచ్చు. బర్త్డే అంటే ఒకటి గుర్తొచ్చిందండి. ఏంటి? చిన్న చెప్పమంటావా? వద్దురా. ఏమైంది? కొవ్వొత్తు గుచ్చాము సార్, ఒక్కసారిగా ఊదేసింది. అంతా ఒక్కసారిగా చీకటి అయిపోయింది. అంతా చీకటంట. చీకట్లో ఏదో అయింటదని 6,000 పందెం. ఆడికంత సీన్ లేదని 7,000 పందెం ఉందని చెప్పేసి 8,000 పందెం. ఏమైంది? నా మామ చచ్చిండు. అది గుడ్ న్యూస్. నా బిడ్డ పెళ్లి. ఇదే కొంచెం బ్యాడ్ న్యూస్. ప్రాబ్లం ఏంటి? ఆ ముసోడు చచ్చిండు. ఆ దీపం ఎట్లా ఆరిపోయింది. నా బిడ్డ ఇంకో ఇంట్లో దీపం పెట్టాలి. ఆ దీపం తీసుకెళ్ళి దానికి ఏమైనా ఇంట్లో పెట్టుకుంటది.
కాఫీ షాప్ కి వైన్ షాప్ కి తేడా ఏంటి? ప్రేమలు కాఫీ షాప్ లో చిగురిస్తాయి, వైన్ షాప్ లో ఎండ్ అవుతాయి. వైన్ షాప్ లో ఎండ్ అవుతాయి. మీరు మీ కారుతో గుద్దడం వల్ల ఒక వ్యక్తి చచ్చిపోయాడు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. 2 నిమిషాల్లో నా పెళ్ళండి. చట్టం ఎవరికి చుట్టం కాదు, దా జైలుకి వెళ్దాం. అది కాదండి, అది కాదండి, అది కాదండి బాబు. అతను విలువతుంది రాధ, మనం పెళ్లి చేసుకుందాం. నేను రాలేను గోపి. ఏ రాధ, ఏ సీత వచ్చిందిరా నీకు 1+1 ఆఫర్. 1+1 ఆఫర్. అమ్మా, స్నేహితుడా. ఫ్రెండ్ ఏమైందిరా? నాన్న, అసలు ఈ అంకుల్ ఎవరు నాన్న? అంకుల్ ఎవరు నాన్న? మీ స్నేహితుడు అదృష్టవంతుడయ్యా. బోనస్ తో ఇవ్వబోతున్నాం. నిన్ను పెళ్లి చేసుకుంటాను ఫైమా. ఒక్క నిమిషం. రాము, పిలిచావా అమ్మా? నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా ఫైమా? పెళ్ళి ఒకటే చేసుకోలేదు బావా. అరే లక్కీరా నువ్వు. అసలు ఎలా జరిగింది ఫైమా ఇది? ఇది జరిగింది బావా. బాగా జరిగింది. కళ్ళ కట్టడి చూపించిందిరా. అమ్మ కొడలి పిల్ల లోపల పెట్టమ్మా. కాఫీ తెస్తాను. అమ్మా రోహిణి రా ఒక్కసారి బాధయ్యానమ్మా. మావయ్య అలసిపోయి వచ్చినట్టున్నారు, స్నానం చేయాలి. రాకేష్ ఏం చేస్తున్నావురా? నీకన్నా అమ్మాయి పర్ఫార్మెన్స్ చేస్తూ కొట్టేస్తావా? నాకు కొట్టానా? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? 20 పైసలకి ఫుల్ బాటిల్, 10 పైసలకి హాఫ్ బాటిల్. ఈ 500 తీసుకొని ఒక ఫుల్ బాటిల్ ఇచ్చి మిగతా చిల్లర టిప్పుగా ఉంచుకో. 1000 రూపాయలు తీసుకో. ఎందుకు నా మీద తీసుకుంటావు? పైసలు ఇవ్వండి. 20 పైసలు బిల్ ఇస్తే నీకు ఫుల్ ఇస్తా. డూ యూ అండర్స్టాండ్? ఇందులో చాలా 20 పైసలు ఉంటాయరా? నో ఐ కాంట్ దిస్. ఇప్పుడు ఆ బిల్లని ఏం చేసుకుంటావురా నువ్వు? నాకు సిగ్గుపిల్ల చేయించుకుంటా. నీకెందుకో? 20 పైసలు లేదే, ఇప్పుడు ఏం చేయాలరా నాయన? 20 పైసలు అమ్ముతాం, 10 పైసలు అమ్ముతాం. ఎంత కావాలి, ఏం కావాలో చెప్పని డబ్బులు అలా ఇసిరేస్తా. నేను డబ్బులు ఏమన్నా? మరి దేనికి ఇస్తావు? అక్కడ ఒక అమ్మాయి సీకులు అమ్ముతుంది చూడు, దాన్ని సెట్ చేయి. ఏం మాట్లాడతాడు నువ్వు? కుర్రోడు ఉన్నాడే పొట్టిగా, అబ్బాయి నీకు నచ్చాడా? నచ్చాడండి. అయితే అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. దరిద్రుడు, పెళ్ళైన దాన్ని ప్రేమించావా? పెళ్ళైంది కాబట్టి నిన్ను సెట్ చేయమన్నా, లేకపోతే నేను సెట్ చేసుకునేటి. ఇంతవరకు జబర్దస్త్ ఏం మిస్ అయిందో, అసలు ఏం కోరుకుందో నాకు ఈ రోజు అర్థమైంది. జబర్దస్త్ ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఒక్క నిమిషం, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు? తాళి కట్టించుకోవడానికే తల దించుకున్నాను. ఇలా జీవితాంతం తల దించుకునే ఉండాల్సి వస్తే? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు? తాళి కట్టే ముందే బెండ్ అయ్యాను, అదే పెళ్లి అయితే లైఫ్ లాంగ్ బెండ్ అవుతాను. ఏంటి సార్ హాయ్ చిరాకు ఉంటే? 2 minutes లేట్ వచ్చాను, నువ్వు ఇంత చిరాకు పడుతున్నావు? చాలా బాధలో ఉన్నాను సార్. నేను లేట్ వచ్చాను, ఇంత బాధపడుతున్నావా? అది కాదు సార్, పెళ్లి అయిపోయింది అక్కడ. నీకు బుద్ధుందా? నేను రాలేదు, పెళ్లి ఆపేస్తావా? పెళ్ళంటే 2 అక్షరం, పెళ్ళంటే 2 జీవితాలు, పెళ్ళంటే 2 పెళ్ళిళ్ళు. సార్ మీ గురించి చెప్పేస్తున్నారు. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. చూసా మళ్ళీ 2 చూపిస్తున్నారు మీరు. సింగిల్ గా వచ్చాను, డబుల్స్ వెళ్ళాలి. సార్ ఇన్ని వేసినా ఒకటి కూడా పడలేదంటే రష్మి చాలా కష్టం సార్. ఇట్లాంటి ఇన్ని వేసిన వాళ్ళ దగ్గర నుంచి దూరం ఉంటున్నా నేను. మ్యారేజ్ లైఫ్ లో ఒక లా గురించి చెప్పాలంటే ఏమంటారు? మీ వైఫ్ ఏ లా చెప్తే అలా చేసుకుంటూ అదే బై లా. శ్రీనివాస్ అన్న, అప్పట్లో మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద తిరిగినప్పుడు స్వతంత్రం అన్నారు. కానీ ఇప్పుడు పెళ్ళైన మగాడు ఏడవకుండా బాత్రూమ్ లో బయటకు వస్తే అదే పెద్ద స్వతంత్రం. ఏమంటారు?
మీ ఆవిడ మీకు ఏమైనా ఫస్ట్ గిఫ్ట్ ఏమైనా ఇచ్చిందా? హెడేక్ రోజు చెప్తానే ఉంది. ఎందుకే నీకేమి ఇచ్చింది? వెళ్ళవగానే 10 రోజులు ఇంటికి వెళ్ళింది. అబ్బా అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముందండి బాబు. మరి నీకేంట్రా? నాకు పాల ప్యాకెట్లు పంపించి మిగిలిన 10 రూపాయలు ఉంచుకోమని తెలుసా? ఏమండి జాఫర్ గారు, పెళ్లికి ముందు కట్నం తీసుకునేవాడు గాడిద అంటే అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది గాడి చాకరీ చేయాలి కాబట్టి ఆ మాట అన్నారని. ఉంది. ఏంటి సార్, ఏముంది సార్? నిజం ఉంది. ఎంతవరకు ఉంది? అంటే ఇప్పుడు నాకు వంట రాదండి, పాపం కష్టపడి వాళ్ళు వంట చేస్తారు కాబట్టి గిన్నెలేనే తోత. రవి గారు అదృష్టవంతులు, ఆయనకి వంట వచ్చి ఉంటే 2 ఆయనే చేయాల్సి వచ్చింది. సింగిల్ బెటర్ మింగిల్ బెటర్ అనేది నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఏం చెప్తున్నామంటే మంచిగా సొసైటీలో అందరు కడుపు నిండా సూపర్ 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 సూపర్. చెప్పలే మరి మీకు కడుపు నిండా తిండి ఉండాలంటే పెళ్లిళ్ళు చేసుకుంటే పిల్లలు మీకు మంచిగా వండి పెడతారు కదా. జైలుకి వెళ్ళినా కూడా ఖైదీలకు కూడా ఉండి పెడుతున్నారు అక్కడ. ఖైదీ బతుకు పెళ్లి చేసుకున్నాడు బతుకు ఒకటే అంటారా మీరు? స్క్రిప్ట్ లో లేని క్వశ్చన్లు అడిగితే నాకు చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఏంటంటే నాకు తెలియక అడుగుతాను, పెళ్లి చేసుకోకుండా సొసైటీలో మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారండి? తెలియక అడుగుతున్నారు ఏంటండి? అయ్యా, మీరు ఒక వయసు వచ్చిన తర్వాత మీకు ఒక తోడు కావాలి. మీకు ఒక తోడు కావాలంటే మీరు లగ్గం చేసుకోవాలి. లగ్గం చేసుకుంటే తోడు పెరిగి కూడా పక్కింటి మన్నే పంపిస్తారు. పెళ్లి చేసుకుంటే చిలక గోరింకల్లాగా ఒకే ఇంట్లో చాలా హ్యాపీగా ఉండొచ్చు. దానికి లివింగ్ ఉంది కదండి. మీరేం మాట్లాడరా? మాట్లాడు. లివింగ్ అంటేనేంటి సార్? మంచిది కాదు లివింగ్ అంటే. నాకు మొదట నచ్చింది ఈ అందం, నేను కోరుకున్నది నీతో బంధం, నువ్వు పక్కన ఉండటం నాకు ఆనందం. ఎప్పుడు డౌన్ లో ఉన్నా నాకు స్ఫూర్తిని ఇస్తూ నాకు మై సెకండ్ నాన్న. ఇంటేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ, అంటేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. యాక్చువల్గా నా ఒపీనియన్ అడుగుతారేమో అని చెప్పి నేను ఎమోషన్గా తట్టుకోలేక యాక్చువల్గా ఎమోషన్ అవుతున్నా, బయటికి వెళ్ళి పోదాం అనుకుంటున్నా. ఎందుకంటే తల్లి తర్వాత కూతురికి అవకాశం ఉంటుంది తండ్రి మీద. ఎంత యాతనో ఎంత గుండె కోతనో ఇది ఎవరు పెట్టారో తెలియదు కానీ ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు ఆడపిల్లలకు అప్పగింత అనేది చాలా పెయిన్ఫుల్ ఇష్యూ. ఇంతకన్నా నరకమే లేదు జన్మకు. ఇంటేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ.